తమిళనాడులో ఏఐఏడిఎంకే యాంటీ, ఏఐఏడిఎంకే అనేటటువంటి దాన్ని వైపుకు పోకుండా విజయ్ లాక్కున్నాడు. డిఎంకేకి సంబంధించిన యాంటీ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు. ప్రో విజయ్ అయ్యి ఉంటే కనుక 150 జగన్కి వచ్చినట్టు వచ్చేది. అక్కడ ప్రో విజయ్ కాదు, యాంటీ స్టాలిన్. దాన్ని ఏఐఏడిఎంకేకి పోకుండా క్యాప్చర్ చేశాడు అతను. కాబట్టి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అక్కడ బీజేపీకి ఉంది. యాంటీ రేవంత్ బాగా పెరిగింది. దానికి కారణం ఏంటయ్యా అంటే ఎంతసేపటికి మాటలు ఎక్కువ ఉంటున్నాయి, చేతలు తక్కువ ఉంటున్నాయి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదన్న సంగతి మర్చిపోవాలి. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు ఆయన. ఆయన ప్రతిదీ కూడా మాటలు విపరీతం, అందరినీ దబాయించేయడం, తిట్టేయడం ఇదంతా చేస్తాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు తిట్టడంగా చేయాల్సింది. ప్రూవ్ చేయడు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ వేస్తారు, ఇదిగో మేము ఇది చేసామయ్యా అని సమాధానం చెప్పాలి. నీకు సూపర్ 6 ఇక్కడ ఈయన ఎట్లయితే అన్ని అమలైపోయినాయి సూపర్ హిట్ అంటున్నాడు, అక్కడ అంతా ప్రజలందరూ సంతోషంగా ఎగిరిగంతులు వేస్తున్నా అని చెప్తున్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది 6 గ్యారెంటీలు పూర్తి చేయకుండా నువ్వు అబద్ధాలు చెప్పేసి? అవి సహజంగా పెరుగుతూ ఉంది. ఆ టెంపర్ని క్యాచ్ చేసుకోవడానికి ఇంతవరకు ఏంటంటే బీజేపీ పోటీలో లేదన్నటువంటి స్ప్రెడ్డింగ్ ఈ మధ్యన పెరిగింది. లైక్ మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీగా పుంజుకొని ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సక్సెస్ అయింది, బీఆర్ఎస్ వెనకబడిపోయింది, శాంతం అసలు జీరోకి వెళ్ళిపోయింది కదా.